హెచ్ఎంటీవీ అగ్రి వ్యూయర్స్, ఇవాళ ఎక్కడ ఉన్నామో తెలుసా? మనం కపల్ ఫార్మ్స్ వారి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సాయిల్, లీఫ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ లో. సో దాని ప్రాసెస్ ఏంటి అండ్ యూజర్స్ ఏంటి తెలుసుకుందాం రండి. హలో సార్, ఇప్పుడు మనం చూసుకుంటే అగ్రికల్చర్ లో లీఫ్, సాయిల్ అండ్ వాటర్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో వాటిని టెస్ట్ చేయడం ఎందుకండి అంత ఇంపార్టెంట్? ఓకే, మనము ఉన్న ప్రజెంట్ జనరేషన్లో సాయిల్ టెస్ట్ కానీ, వాటర్ టెస్ట్ కానీ, లీవ్స్ టెస్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ రైతులకు అనేది. ఎందుకు సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలంటే మన భూమిలో న్యూట్రియంట్ పర్సెంటేజ్ ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి మనం సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. అదేవిధంగా మనం బేస్డ్ ఆన్ సాయిల్ టెస్ట్ చేసుకొని మనం ఫర్టిలైజర్ ఎంత వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి అనేది కూడా మనకు సాయిల్ టెస్ట్ చేసుకోవడం ద్వారా యూజ్ ఉంటుంది. అదేవిధంగా లీఫ్ శాంపుల్ని మనం ఎందుకు టెస్ట్ చేయించుకోవాలంటే మెయిన్ మనకు ఒక క్రాప్లో కానీ ప్లాంట్లో కానీ న్యూట్రియంట్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఎంత పర్సెంటేజ్ వరకు ఉన్నాయి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుసుకోవడానికి, లేదా ప్లాంట్ లో న్యూట్రియంట్ కాన్సన్ట్రేషన్స్ ఎంత ఉన్నాయి, తక్కువలో ఉన్నాయా ఎక్కువలో ఉన్నాయా అనే తెలుసుకోవడానికి కోసం లీఫ్ టెస్ట్ ని చేయించుకోవాలి. లీఫ్ టెస్ట్ ఆధారంగా మనము ఫర్టిలైజర్ అప్లై చేసుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది. వాటర్ టెస్టింగ్ ఎందుకు చేసుకోవాలంటే మనము క్రాప్ పండించడానికి యూజ్ చేసే వాటర్ అది క్రాప్ గ్రోత్ కి యూస్ఫుల్ గా ఉంటుందా లేదా అనే దానికోసము వాటర్ టెస్టింగ్ చేయించుకోవాలి. మెయిన్ గా వాటర్ టెస్టింగ్ లో pH, మన వాటర్ ఎసిడిక్ ఉందా, ఆల్కలైనింగ్ ఉందా, న్యూట్రల్ లో ఉందా అని తెలుసుకోవడానికి కోసము టెస్టింగ్ చేయించుకోవాలి. అదేవిధంగా సాల్ట్ కంటెంట్, మన వాటర్ లో సాల్ట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి. సాల్ట్ అనేది వాటర్ లో కొద్దిగా లిమిట్ లో మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లిమిట్ లో ఉంటే ఏమవుతుందంటే దానివల్ల క్రాప్ కి కల్టివేట్ చేయడానికి యూస్ఫుల్ గా ఉండదు వాటర్. సో ఇప్పుడు ఈ టెస్టింగ్ ఇంపార్టెంట్ ఎందుకో చూసాం కదండి. ఇప్పుడు ఒక సర్టిఫైడ్ ల్యాబ్ లో టెస్ట్ చేయడం ఎందుకండి ఇంపార్టెంట్? మెయిన్ థింగ్ ఏమంటే మనము సర్టిఫైడ్ ల్యాబ్ లో టెస్ట్ చేయడం వల్ల ఇక్కడ అన్ని క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారు. మెయిన్ డాక్టరేట్, పిహెచ్డి స్కాలర్స్ అండ్ ఎంఎస్సి స్కాలర్స్ వీళ్ళంతా ఉంటారు. అదేవిధంగా ఒక ల్యాబ్ కి సర్టిఫికేషన్ వచ్చిందంటే వాళ్ళు A to Z మనకి సర్టిఫై చేస్తారు. ప్రతి ఒక్కటి వీళ్ళు చేసే వర్క్ కరెక్ట్ గా ఉందా లేదా, A to Z టెస్టింగ్ కానీ, శాంపుల్ కలెక్షన్స్ కానీ, కెమికల్ ప్రిపరేషన్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్లింగ్, మెయిన్ మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కి ప్రాపర్ కండిషన్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. దీనివల్ల మనం చేసే వర్క్ 100% అక్యురసీ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన కపల్ అండ్ కపిల్ అగ్రో రెండిట్లో మీరు సాయిల్, లీఫ్ అండ్ వాటర్ అనాలిసిస్ అండ్ టెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఒక ఫార్మర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ శాంపుల్ కలెక్షన్ నుంచి ఎండ్ ప్రాసెస్ వరకు సో స్టెప్స్ ఏముంటాయండి? ఓకే, ఫస్ట్ మనకి కస్టమర్ అంటే ఫార్మర్ కానీ, అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ, ఎనీ క్రాప్ కల్టివేట్ చేసే ఫార్మర్స్ వాళ్ళు ఫస్ట్ మనకి ఏదో వెబ్సైట్ లేదా మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి ఫస్ట్ సజెషన్ ఏమి ఇస్తుంది అంటే మీరు సాయిల్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనేది వాళ్ళకి క్లియర్ గా చెప్తాం. సాయిల్ టెస్ట్ కానీ, లీఫ్ టెస్ట్ కానీ, వాటర్ టెస్ట్ కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి, చేయడం వల్ల మీకు ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మేము ఏం చెప్తామంటే వాళ్ళకి శాంపుల్స్ ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి. ఒక ఏరియా, ఒక ఎకర్ ఆఫ్ ల్యాండ్ కానీ, ఒక ఎకర్ ఆఫ్ క్రాప్ మీన్స్ ఫీల్డ్ కానీ ఎలా శాంపుల్ ని కలెక్ట్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తాము. శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపుల్స్ ని మా ల్యాబ్ కి ఎలా పంపించాలి, ఏదర్ త్రూ కొరియర్ లేదా డైరెక్ట్ ఫార్మర్ ఇక్కడికి వచ్చి ఇస్తాడా అనేది కూడా మేము వాళ్ళకి సజెషన్స్ ఇస్తాము. వన్స్ శాంపుల్ ఇక్కడ రీచ్ అయినా విత్-ఇన్ 1 week లో మేము సాయిల్ శాంపుల్ టెస్ట్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్టింగ్ లో మనకు ఫార్మర్స్ కి ఏమేమి పారామీటర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పారామీటర్స్ అన్ని టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం. ఈ రిపోర్ట్ బేస్డ్ మీద వాళ్ళకి ఒకటి రేటింగ్ కూడా ఇస్తాము. రేటింగ్ అంటే మీన్స్ లైక్ సజెషన్స్, మీ సాయిల్లో న్యూట్రియంట్ కాన్సన్ట్రేషన్ ఇంత ఉన్నాయి, ఇంత తక్కువ ఉంది, ఇంత ఎక్కువ ఉంది అని చెప్తాము. దాన్ని బట్టి వాళ్ళకి రికమెండేషన్ ఇస్తాం. ఒక క్రాప్ బేస్ ఆధారంగా ఏ ఫర్టిలైజర్ చేస్తే మీ క్రాప్ మంచి గ్రో అవుతుంది, ఏ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మీ సాయిల్ యొక్క హెల్త్ కండిషన్ పెరుగుతుంది,
అనేది కూడా వాళ్ళకి రికమెండేషన్ ఇస్తాం. సో ఇప్పుడు లైక్ ఈ ల్యాబ్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసేసి రీసెంట్ గా 6 months అవుతుంది. ఓకే. ఈ ల్యాబ్ లో అన్ని జర్మన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్స్ మేము యూజ్ చేస్తున్నాము ప్రెసెంట్. లైక్ ICP-OS కానీ, స్పెక్ట్రోఫోటోమీటర్స్ కానీ, అండ్ రిమైనింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. సమ్ ఇండియన్ బేస్డ్ కంపెనీ ఇన్స్ట్రుమెంట్స్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నేను ఒకటొకటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో లెట్స్ హావ్ ఎ టూర్ ఆఫ్ ద ల్యాబ్ రైట్ నౌ. సో ఈ ఎక్విప్మెంట్ దేనికి యూస్ అవుతుంది? ఇది వెయింగ్ బ్యాలెన్స్. ఇది మన ల్యాబ్ లో ఫస్ట్ మెయిన్ ఎక్విప్మెంట్ అన్నమాట. ల్యాబ్ లో ఏ వర్క్ చేయాలన్నా పక్క ఈ వెయింగ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇది లేకుంటే మనం ఏ పని చేయడము ఉండదు. ఈ వెయింగ్ బ్యాలెన్స్ అనేది మనకి అక్యురస్ గా ఉంటది. మెయిన్ ఇక్కడ చూడండి 0.005 అంత అక్యురసీ కూడా చూపిస్తుంది మనకి ఇక్కడ. దీంట్లో ఏదే శాంపుల్ కానీ ఫార్మర్ కానీ ఇచ్చిన శాంపుల్ ని మనం ఫస్ట్ వే చేసుకునేది ఈ వేయింగ్ బ్యాలెన్స్ లోనే. మన ఒక్కొక్క పారామీటర్స్ కి ఎంత అమౌంట్ ఆఫ్ సాయిల్ కి అవసరమో అంత వే చేసుకొని ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇది ఆర్బిటెక్ డబుల్ డెక్కర్ మెకానికల్ షేకర్. మనం ఒక సాయిల్ శాంపుల్ ని వే చేసిన తర్వాత ఫస్ట్ ఈ షేకర్ ని యూజ్ చేసుకొని మనం సాయిల్ శాంపుల్ ని షేక్ చేస్తాము. మీన్స్ లైక్ ఫిల్టర్ చేసుకోవడం కోసం అనేది, కెమికల్ రియాక్షన్ అవడం కోసం అనేది ఈ షేకర్ ని యూజ్ చేసుకుంటాం. ఈ షేకర్ లో అట్ ఏ టైం 200 శాంపుల్స్ ని మనం చేయొచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ ఈ షేకర్ డబుల్ డెక్కర్. పైన కింద టూ సైడ్స్ మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది pH మీటర్, EC మీటర్. pH మీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన సాయిల్ లో కానీ వాటర్ లో కానీ pH ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ pH మీటర్ ని యూజ్ చేస్తాం. pH మీటర్ అనేది ఒక స్కేల్ ఉంటుంది, pH స్కేల్ 0 నుంచి 14 వరకు ఉంటది. దాంట్లో 7 అనేది న్యూట్రల్. 7 కంటే తక్కువ ఉంటే అసిడిక్ అని మనం కన్సిడర్ చేస్తాము. 7 కంటే ఎక్కువ ఉంటే ఆల్కలైన్ అని మనం కన్సిడర్ చేస్తాము. ఈ pH మీటర్ యూజ్ చేసుకొని మన సాయిల్ అసిడిక్ ఉందా, న్యూట్రల్ ఉందా, ఆల్కలైన్ ఉందా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదే విధంగా EC మీటర్ అంటే మనము సాయిల్ లో కానీ వాటర్ లో కానీ సాల్ట్ కంటెంట్ ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటే అది ఇరిగేషన్ కి యూస్ఫుల్ అవ్వదు. అదే విధంగా మన డ్రింకింగ్ వాటర్ లో కానీ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటే కూడా మనము డ్రింక్ చేయడానికి కూడా యూజ్ ఉండదు. అదే విధంగా సాయిల్ లో కూడా సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకోలేదు. ఎటువంటి న్యూట్రియన్స్ కానీ నువ్వు ఏం అప్లై చేసినా కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. ఒక రేంజ్ లో మాత్రమే ఉండాలి. 1 deci/m² అంటే తక్కువ ఉండాలి సాయిల్ లో ఎప్పుడు సాల్ట్ కంటెంట్ అనేది. మెయిన్ గా ఈ ఇన్స్ట్రుమెంట్ ని నైట్రోజన్ అనాలిసిస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మనకు సాయిల్ లో గానీ, లీఫ్ లో గానీ, వాటర్ లో గానీ నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తారు. ఈ ఇన్స్ట్రుమెంట్ లో అడ్వాంటేజ్ ఏమంటే మనం జస్ట్ శాంపుల్ ని ఫీడ్ చేసి ఇన్స్ట్రుమెంట్ కి ఇచ్చామంటే ఆటోమేటిక్ గా డిస్టిలేషన్ చేసి ఆటోమేటిక్ గా టైట్రేషన్ చేసి మనకు ఫైనల్ వాల్యూ అనేది చూపించడం జరుగుతుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ లో ఒక శాంపుల్ టెస్ట్ చేయడానికి మనకు వితిన్ 5 to 10 minutes లో ఒక శాంపుల్ టెస్ట్ చేసి మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఉంది అని మనకి చూపిస్తుంది. అదే విధంగా నైట్రోజన్ అనేది డిఫరెంట్ ఫామ్ లో ఉంటది. అమోనికల్ ఫామ్ లో ఉంటది, నైట్రోజన్ ఫామ్ లో ఉంటది, టోటల్ ఫామ్ లో ఉంటది. ఆల్ ఫామ్ ఆఫ్ నైట్రోజన్ టెస్ట్ చేసుకోవడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తాం. ఈ ఇన్స్ట్రుమెంట్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇది జర్మనీ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకున్న ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అరౌండ్ 6 to 8 lakhs. ఈ ఇన్స్ట్రుమెంట్ లో మెయిన్ ఫాస్ఫరస్, సల్ఫర్ టెస్ట్ చేయడానికి కోసం మనం యూజ్ చేస్తాం ఈ ఇన్స్ట్రుమెంట్. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ లో మనం శాంపుల్స్ ని ఇక్కడ ఫీడ్ చేస్తాము. విత్ ఇన్ ఫీడ్ చేసిన 10 seconds లో మనకు రిజల్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది.
ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది ఐసిపి ఓఈఎస్ ఇండక్టివ్ కపుల్ ప్లాస్మా అటామిక్ ఎమిషన్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా జర్మనీ నుంచి మేము తెప్పించాము ఈ ఇన్స్ట్రుమెంట్ ని. ఈ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అరౌండ్ 60 lakhs. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ లో మనం అరౌండ్ పీరియాడిక్ టేబుల్ అనే ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో అరౌండ్ 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓన్లీ ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము 60 to 80 ఎలిమెంట్స్ ని టెస్ట్ చేయొచ్చు. సాయిల్ లో కానీ, వాటర్ లో కానీ, లీఫ్ శాంపుల్స్ లో కానీ, ఎనీ మెటీరియల్ మనకి ఎటువంటి న్యూట్రియంట్స్ కావాలన్నా ఈ ఇన్స్ట్రుమెంట్ లో చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఆటో శాంపులర్ అనేది ఒకటి ఉంటుంది. జస్ట్ మనం శాంపుల్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఫీడ్ చేస్తే విత్ ఇన్ 30 seconds లో మనకి రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సాయిల్ లో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ లైక్ ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్, బోరాను అని మైక్రో న్యూట్రియంట్స్ టెస్ట్ చేయడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తాం. కంటిన్యూ ఫ్లో అనలైజర్. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ ని మనం నెదర్లాండ్ నుంచి తెప్పించాము. ఈ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అరౌండ్ 30 lakhs. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ లో 3 parts ఉంటాయి. ఒకటి ఆటో శాంపులర్, మెయిన్ కెమిస్ట్రీ యూనిట్ అండ్ డిస్ప్లే మీన్స్ రిజల్ట్ యూనిట్. ఓకే, జస్ట్ మనం శాంపుల్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పెట్టామంటే అట్ ఏ టైం 200 శాంపుల్స్ ని టెస్ట్ చేస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ ని మెయిన్ ఫాస్ఫరస్, నైట్రేట్ నైట్రోజన్, అమోనికల్ నైట్రోజన్ టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మనకు సాయిల్ శాంపుల్స్ కానీ, లీఫ్ శాంపుల్స్ కానీ ఫార్మర్స్ డైరెక్ట్ ఫీల్డ్ లో నుంచి ఇస్తారు మనకి. వాటిని డ్రై చేసుకోవడం కోసం మనం హాట్ ఎయిర్ ఓవెన్ ని యూజ్ చేస్తాము. అదేవిధంగా నాట్ ఓన్లీ సాయిల్ శాంపుల్, లీఫ్ శాంపుల్స్, మన గ్లాస్ వేర్స్ కానీ ఎనీ ల్యాబ్ రిలేటెడ్ వర్క్ డ్రై చేసుకోవడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని మనము యూజ్ చేస్తాము. ఇక్కడ చాంబర్స్ ఉంటాయి. ఈ చాంబర్స్ లో మనం శాంపుల్స్ పెట్టుకొని డ్రై చేసుకోవచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు హాట్ ఎయిర్ ఓవెన్. మనకి ఫార్మర్స్ సాయిల్ శాంపుల్స్ కానీ, లీఫ్ శాంపుల్స్ కానీ డైరెక్ట్ ఫీల్డ్ లో నుంచి ఇస్తారు. అలాంటి శాంపుల్స్ ని మనము కొందరు ఫార్మర్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వెట్ శాంపుల్స్ ఇస్తారు. అలాంటి టైంలో మనం డ్రై చేసుకోవడానికి బయట సన్లైట్ లో చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మినిమం 2 days 3 days టైం పడుతుంది. మనం ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకొని విత్ ఇన్ 3 to 4 hours లో డ్రై చేసుకోవచ్చు. ఎలా డ్రై చేసుకొని మనం శాంపుల్స్ ఇలా ఉంటాయి, శాంపుల్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా డ్రై చేసుకోవచ్చు. మనం ఇది లీఫ్ శాంపుల్. ప్రజెంట్ లీఫ్ శాంపుల్స్ మేము ఈ విధంగా క్లీన్ చేసుకొని దీంట్లో ప్యాక్ చేసేసుకొని డ్రై చేసుకుంటున్నాము. మనము నైట్రోజన్ ని టోటల్ నైట్రోజన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తాం. అదేవిధంగా లీఫ్ లో టోటల్ నైట్రోజన్ కానీ, సాయిల్ లో టోటల్ నైట్రోజన్ ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తాం. ఇది ఎంటైర్ సెటప్ డబుల్ డిస్టిల్ వాటర్. ఈ డిస్టిల్ వాటర్ లో మెయిన్ ఏమంటే మనము ట్యాప్ వాటర్ నుంచి ఆర్ఓ సిస్టమ్ కి కనెక్ట్ చేసి ఉంటాం. మన ట్యాప్ వాటర్ ప్యూరిఫై అయ్యి ఆర్ఓ సిస్టమ్ ద్వారా ప్యూరిఫై అయ్యి ఈ యూనిట్ కి వస్తుంది. ఈ వాటర్ ని మనము ప్యూరిఫై అయ్యి మిల్లిక్యూ వాటర్ అని ఉంటుంది. టైప్ 1 వాటర్, టైప్ 2 వాటర్ అనేది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ డిస్టిల్ వాటర్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు మైక్రోవేవ్ డైజెస్టర్. ఈ ఇన్స్ట్రుమెంట్ ని మనము లీఫ్ శాంపుల్ డైజెషన్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. లీఫ్ శాంపుల్ డైజెషన్ చేసుకొని దాంట్లో 10 పారామీటర్స్ లైక్ ఫాస్ఫరస్ కానీ, సల్ఫర్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఏమేమి ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తాము. ఇది ఎలా ఉంటుందంటే చూపిస్తాం. ఇలా డైజెషన్ ఛాంబర్ ఒకటి ఉంటుంది. ఈ ఛాంబర్ లో మనము శాంపుల్ ని ఫిల్ చేసుకొని విత్ ఇన్ ½ an hour లో మనకు డైజెషన్ అయ్యి శాంపుల్ రెడీ అయ్యి వస్తుంది. ఇది ఫ్యూమిడ్ ఛాంబర్. మనము ల్యాబ్ లో ఎక్కువ యాసిడ్ వర్క్స్ ఉంటాయి. యాసిడ్ యూజ్ చేసే టైం ఏమవుతుందంటే మనకి ఫ్యూమ్స్ అనేది వస్తుంటది. ఈ ఛాంబర్ లో మనము యాసిడ్స్ వర్క్ చేయడం ద్వారా ఫ్యూమ్స్ అనేది ల్యాబ్ లోకి రావడం ఉండదు. మెయిన్ ఇది ఫ్యూమిడ్ ఛాంబర్. దీనివల్ల మన హెల్త్ ఖరాబ్ అవ్వడం ఉండదు, వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది మెయిన్ ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల.
సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంత థరవ్ అనాలిసిస్ అంతా చేసిన తర్వాత మీరు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తారా ఫార్మర్ కి? మనకు థరో అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఫార్మర్ కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ లో 14 పారామీటర్స్ అంతకంటే ఎక్కువ పారామీటర్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఫార్మర్స్ రిక్వైర్మెంట్ బట్టి. కొందరు ఫార్మర్స్ కి 20 పారామీటర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కొందరు ఫార్మర్స్ కి 14 పారామీటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి మేము వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ లో మేము pH, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆర్గానిక్ కార్బన్, నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, సోడియము, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ ఐరన్, మ్యాంగనీస్, జింకు, కాపరు, బోరాను, ఈ అన్ని న్యూట్రియంట్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, సాయిల్లో తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఏ న్యూట్రియంట్స్ తక్కువ ఉంది, ఏ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి, ఏ న్యూట్రియంట్స్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫార్మర్స్ కూడా మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి త్రూ కాల్ కానీ లేదా డైరెక్ట్ కానీ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ సాయిల్లో pH ఇంత ఉంది, మీరు ఈ క్రాప్ కల్టివేట్ చేసుకుంటే మీకు మంచి ఈల్డ్ అనేది వస్తుంది అనేది కూడా మేము సజెషన్స్ ఇస్తాం. త్రూ కన్సల్టెన్సీ కానీ లేదా డైరెక్ట్ మా దగ్గర క్రాప్ అడ్వైజర్ సర్వీస్ టీమ్ కూడా ఉంది, వాళ్ళు కానీ లేదా డైరెక్ట్ ల్యాబ్ మెంబర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లీఫ్ శాంపుల్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఫార్మర్స్కి ఆ క్రాప్ మంచి ఈల్డ్ రావాలంటే, మంచి గ్రోత్ అవ్వాలంటే, ఇప్పుడు కొన్ని క్రాప్స్ వెజిటేటివ్ గ్రోత్ మంచిగా కావాలి, కొన్ని క్రాప్స్కి ఫ్రూట్ కౌంటింగ్ మంచిగా రావాలి, ఇంకా కొన్ని క్రాప్స్కి ఫ్లవర్ కౌంటింగ్, అలా బేస్డ్ ఆన్ ఆ రిపోర్ట్ యూజ్ చేసుకొని కొన్ని ఫ్లవర్ ఇండ్యూస్ చేసే న్యూట్రియంట్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్రూట్ సైజ్ పెంచే న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫ్రూట్లో స్వీట్నెస్ పెంచే న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ ఏ క్రాప్కి ఏ టైంలో ఎంత అవసరము అనేది కూడా మేము రిపోర్ట్ ద్వారా చెప్పడం జరుగుతుంది ఫార్మర్స్కి. దానివల్ల ఫార్మర్స్ యూజ్ చేసుకొని మా రిపోర్ట్ని, మా సజెషన్స్ మంచి ఈల్డ్ కానీ అదేవిధంగా సాయిల్ హెల్త్ కానీ కాపాడుకోవడం జరుగుతుంది. మన కపిల్ అగ్రో ఫామ్ లో ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అనేది ఉంది. ఇది హైదరాబాద్లోని మైనాబాద్ మండల్లో ఈ ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ల్యాబ్కి మీరు సాయిల్ శాంపుల్ కానీ, లీఫ్ శాంపుల్స్ కానీ, వాటర్ శాంపుల్స్ కానీ పంపించడం వల్ల మీరు అక్యురేట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్టును బేస్ చేసుకొని మీరు మీ యొక్క క్రాప్కి కానీ, మీ యొక్క సాయిల్కి కానీ మంచి ఫర్టిలైజర్స్ అందించడం ద్వారా మంచి ఈల్డ్ కానీ అదేవిధంగా సాయిల్ హెల్త్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏ క్రాప్ పండించగలడం కూడా మేము చెప్పగలుగుతాము. మీరు ఏ క్రాప్ వేయాలనుకుంటున్నారు, ఏ క్రాప్ వేయడం వల్ల మీ యొక్క సాయిల్ సూటబుల్గా ఉంది అనేది కూడా మేము చెప్తాము. దీనివల్ల మీకు మంచి ఫ్యూచర్ కానీ, మంచి ఈల్డ్ కానీ, మంచి ఇన్కమ్స్ కూడా వస్తుంది. మీరు సాయిల్ శాంపుల్స్ కానీ, లీఫ్ శాంపుల్స్ కానీ, వాటర్ శాంపుల్స్ కానీ మా ల్యాబ్కి పంపించాలి అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి.